వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డబ్బుతో పాటుగా గవర్నమెంట్కి సంబంధించిన వివిధ సెక్యూరిటీ పేపర్స్ను ప్రింట్ చేసేటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో వేకెంట్గా ఉన్న 534 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా 4 సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లు అనేవి ఉన్నాయి. ఈ 4 మనకి హైదరాబాద్లో కూడా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, కరెన్సీ నోట్ ప్రెస్ హైదరాబాద్ కూడా ఉంది. ఈ హైదరాబాద్లో కూడా మనకి వేకెన్సీ ఉన్నాయి. చాలా ఎక్కువ వేకెన్సీ అయితే మనకి హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి. టోటల్గా మనకి 534 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 239, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 65, ఎస్సీ కేటగిరీకి 64, ఎస్టీ కేటగిరీకి 50, ఓబీసీకి 116, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ వాళ్ళకి 17 వేకెన్సీ మనకి ఇచ్చారు. సో టోటల్గా 534 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, అలాగే ఏపీ తెలంగాణ వాళ్ళకి సూటబుల్ అయ్యేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, కరెన్సీ నోట్ ప్రెస్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4 కరెన్సీ నోట్ ప్రెస్ల్లో వేకెన్సీ జాబ్స్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ మహారాష్ట్రలో, అలాగే ఇండియా కరెన్సీ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్లో, అలాగే బ్యాంక్ నోట్ ప్రెస్ మధ్యప్రదేశ్లో, దాంతోపాటుగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్లో. ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్లో మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వివిధ లేబుల్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, అలాగే కోర్ట్ ఫీజ్ స్టాంప్స్, ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్, ఇలాంటి ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మొత్తం ఈ 4 ఆఫీసుల్లో ఉన్నటువంటి జాబ్స్ని ఫిల్ చేయడానికి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇందులో మనకి దేశవ్యాప్తంగా 4 చోట్ల ఉన్నాయి వేకెన్సీ అని చెప్పుకున్నాం కదా. సో మనకి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్నటువంటి దానికి కూడా సపరేట్గా వేకెన్సీ అనేది ఇచ్చారు. కాబట్టి నేను ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి వేకెన్సీ మాత్రమే చెప్తాను. మీకు వేరే చోట్ల కావాలంటే నోటిఫికేషన్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పీడిఎఫ్, అక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. సో ఇక హైదరాబాద్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేషన్ ప్రింటింగ్కి సంబంధించి ఒక్క వేకెన్సీ ఉంది. దీనికి 27,600 బేసిక్ పే ఉంది కాబట్టి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 80,000 వరకు సాలరీ అనేది వస్తుంది. సో ఇందులో డిప్లొమా ఇన్ ప్రింటింగ్ లేదా ప్రింటింగ్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో డిప్లొమా కాకపోయినా బీటెక్లో లేదా బీఈలో చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా దీని యొక్క సెలెక్షన్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ ఒక వేకెన్సీ ఉంది. డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ లేదా ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే టోటల్గా ఒక వేకెన్సీ ఉంది. దీనికి డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు బీటెక్లో కానీ బీఈలో కానీ బీఎస్సీ ఇంజనీరింగ్లో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 to 30 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇచ్చారు. మరి ఇక్కడ ఎస్టీకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదు కదా, వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదా అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ 2 జాబ్స్కి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక 21,540 రూపాయల బేసిక్ పే ఉంది కాబట్టి ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే నియర్లీ 70,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అనేది రావాలి. 40 words per minute ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా 30 words per minute హిందీ టైపింగ్ కానీ వచ్చిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 to 28 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి
33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎస్సీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు కాబట్టి 31 ఇయర్ వరకు ఉన్న వాళ్ళు ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ టైపింగ్ టెస్ట్ ద్వారా దీని యొక్క సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్, టోటల్గా 24 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐటీఐలో మిషనిస్ట్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ప్రింటింగ్ ట్రేడ్స్లో ఎవరైతే చేస్తుంటారో దాంతోపాటుగా మరికొన్ని ఇచ్చారు. లితో ఆఫ్సెట్ మిషన్ మైండర్ అని, ఎలక్ట్రోప్లేటింగ్, లెటర్ ప్రెస్ మిషన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్, ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్, ఈ ట్రేడ్లు చేసిన వాళ్ళు కూడా ఐటీఐలో అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది జూనియర్ టెక్నీషియన్ జాబ్స్కి. టోటల్గా 24 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 10, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 2, ఓబీసీ 6, ఎస్సీ 4, ఎస్టీ 2, పర్సన్ డిజేబిలిటీ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు ఇచ్చారు. సో 18,780 రూపాయల బేసిక్ పే ఉంది కాబట్టి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 60,000 వరకు శాలరీ అనేది వస్తుంది. సో 18 to 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 30 సంవత్సరాలు, ఓబీసీ అయితే 28 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్కి సంబంధించి టోటల్గా 31 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 13, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 3, ఓబీసీ 6, ఎస్సీ 6, ఎస్టీ 3, పర్సన్ విత్ డిజేబిలిటీ 1, ఎక్స్ సర్వీస్ మెన్ 3. ఐటీఐలో మిషనిస్ట్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ప్రింటింగ్ ట్రేడ్స్తో పాటుగా లితో ఆఫ్సెట్ మిషన్ మైండర్, ఎలక్ట్రోప్లేటింగ్, లెటర్ ప్రెస్ మిషన్ మైండర్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ప్లేట్ మేకింగ్, ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్. సో పైన మనకి జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ ఏవైతే క్వాలిఫికేషన్ అడిగారో జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్ కూడా అదే క్వాలిఫికేషన్ అనేది ఉంది. కాబట్టి ఈ 2 రకాల పోస్టులకి కూడా మీరు ఒకేసారి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ ఫిట్టర్. ఈ జాబ్కి ఐటీఐలో ఎవరైతే మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్ లేదా ఫిట్టర్ ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్, ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 1 వేకెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్. ఈ జాబ్కి ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ స్టోర్స్, దీనికి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఐటీఐలో మిషనిస్ట్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ప్రింటింగ్ ట్రేడ్ కానీ, లేదా లితో ఆఫ్సెట్ మిషన్ మైండర్ కానీ, ఎలక్ట్రో ప్లేటింగ్ కానీ, లెటర్ ప్రెస్ మిషన్ మైండర్ కానీ, ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ, ప్లేట్ మేకింగ్ కానీ, ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్ కానీ, ఈ ట్రేడ్లో ఏదో ఒక ఐటీఐ చేస్తుంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి వేకెన్సీకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టేబుల్లో ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఎస్పీపీహెచ్ అని ఉంది కదా, ఇది హైదరాబాద్కి సంబంధించింది. ఈ విధంగా మనం వేకెన్సీ చూసుకోవచ్చు, ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ టేబుల్లో క్లియర్గా ఇచ్చారు. సో ఆల్రెడీ మనం నోటిఫికేషన్ ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం ఎన్ని వేకెన్సీ, ఎన్ని పోస్టులు ఉన్నాయని. డోంట్ వరీ. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. 20/4/2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 19/5/2026 లోపు ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఇక మనకి ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు ఉండొచ్చు అంటే జూన్ లేదా జూలై 2026లో ఈ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది ఉంది, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కనుక్కోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 9 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అండ్ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. సో మొత్తం నాసిక్, ముంబై, కోల్కతా, హైదరాబాద్, ఢిల్లీ, భోపాల్, ఇండోర్, చెన్నై, బెంగళూరు, ఈ 9 చోట్ల మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెలెక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా సెలెక్షన్ అనేది ఉంటుంది. అయితే మ్యాక్సిమం పోస్టులకి ఒకే విధంగా సెలెక్షన్ అనేది ఇచ్చారు. వెల్ఫేర్ ఆఫీసర్, దాంతోపాటుగా సేఫ్టీ ఆఫీసర్ అండ్ సూపర్వైజర్ టీఓ ప్రింటింగ్, దాంతోపాటుగా సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
అంటే ఇవి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీటన్నిటికీ సెలక్షన్ ప్రొసీజర్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకే విధంగా ఉంటుంది. సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే సూపర్వైజర్ టీవో మెకానికల్, ఏసీ ప్లాంట్, ఇలా ఏవైతే ఇచ్చారో వీటన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. కొన్ని పోస్టులకు మాత్రం మారుతుంది. అదేంటి అంటే సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్కి సెలక్షన్ ప్రొసీజర్ అనేది మారుతుంది. అంటే సిబిటి ఎగ్జామినేషన్లో టోటల్ 150 క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉంటాయి. మనకి ఇందులో డొమైన్ రిలేటెడ్గా 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 30, హిందీ 30, ఇంగ్లీష్ 30 అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 30 ఈ విధంగా ఉంటుంది. అలాగే సెక్రటేరియల్ అసిస్టెంట్కి కూడా సపరేట్గా ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ 30, ఇంగ్లీష్ 30, రీజనింగ్ 30, యాప్టిట్యూడ్ 30, కంప్యూటర్ నాలెడ్జ్ 30 ఈ విధంగా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 120 మినిట్స్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆర్టిస్ట్ వీటంతగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా మనకి జనరల్ అవేర్నెస్ 30, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, రీజనింగ్ 30, యాప్టిట్యూడ్ 30, అలాగే జనరల్ నాలెడ్జ్ 30, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి 120 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 85 క్వశ్చన్లు ఉంటాయి, యాప్టిట్యూడ్ నుంచి 20, రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్లు, టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 120 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఓకేనా. కొన్ని పోస్టులకి మాత్రమే 3-4 రకాల పోస్టులకు మాత్రమే అవి ఏంటివి అనేది చెప్పాను కదా. సో ఆ పోస్టులకు మాత్రం సెలెక్షన్ మారుతుంది. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కొన్ని పోస్టులకి మనకి ఈ విధంగా సెలెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇక ఆన్లైన్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.